అది పేరుకే ఆజాద్ కాశ్మీర్. ఇప్పుడు అక్కడ ప్రజలు నిజమైన ఆజాదీ కోసం నినాదాలు చేస్తున్నారు. పాక్ చెర నుంచి విముక్తి కోసం అక్కడి జనం పోరాడుతున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వానికి ఆజాద్ కాశ్మీరీలు 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. కరెంట్ ఛార్జీల తగ్గింపు, గోధుమ పిండి సరఫరా లాంటి ప్రాథమిక డిమాండ్లతో మొదలైన ఆందోళనలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. జూన్ మొదటి వారం నుంచి ఈ ప్రాంతం ఒక అగ్నిగుండంలా మండుతోంది. పాక్ సైన్యం తమ భూమిని విడిచి వెళ్లాలని మహిళలు, పిల్లలు సైతం రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రాంతం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గత కొన్ని నెలలుగా తీవ్ర నిరసనలతో అట్టొడుకుతోంది. ఈ ఆందోళనలు 3 ఏళ్ల క్రితమే మొదలయ్యాయి. తమ ప్రాంతంలోని సహజ వనరులను వాడుకుంటున్న పాకిస్తాన్ తమకు కరెంటును మాత్రం భారీగా అమ్ముతోందని, అలాగే గోధుమ పిండి సప్లై పైన ఆంక్షలు విధిస్తుందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1960 దశకంలో మంగ్లా డ్యామ్ నిర్మాణ టైంలో లక్షల మంది తమ ఇల్లు, భూములు కోల్పోయారు. అంతకుముందు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ళకి పాకిస్తాన్ పరిహారం కూడా ఇవ్వలేదు. జీలం నదిపై నిర్మించిన మంగ్లా డ్యామ్, ఇతర జల విద్యుత్ కేంద్రాల ద్వారా పాకిస్తాన్ ఏటా 3500 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. యూనిట్కి ₹3 ఖర్చు అవుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ల నుంచి వివిధ ట్యాక్స్లు, సర్ఛార్జీలు కలిపి యూనిట్కి 30 నుంచి ₹45 వసూలు చేస్తుంది. పీఓకే అసెంబ్లీలోని సీట్ల వ్యవహారం కూడా ప్రజల ఆగ్రహానికి ఇక్కడ కారణమైంది. ఇక అసెంబ్లీలోని 53 సీట్లలో 12 సీట్లు కాశ్మీరీ శరణార్థులకు కేటాయించారు. పీఓకేలో జరగాల్సిన ఈ సీట్లకు సంబంధించిన ఓటింగ్ పాకిస్తాన్లో నిర్వహిస్తున్నారు. ఆ స్థానాల్లో పాక్ పాలకులు తమకు నచ్చిన వాళ్ళని కూర్చోబెడుతున్నారు. వారి జీతభత్యాలు మాత్రం పీఓకే ప్రజల ట్యాక్సుల నుంచే చెల్లిస్తున్నారు. ఈ 3 సమస్యలపైన పోరాటానికి అటు వ్యాపారులు, న్యాయవాదులు, పౌరులు కలిసి 2023 సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. అయితే కరెంటు ఛార్జీలు, గోధుమ పిండి ధరలు తగ్గించడం, కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ సీట్లను రద్దు చేయడం లాంటి 38 డిమాండ్లతోటి పీఓకే కాశ్మీరీలు నిరసనలు ప్రారంభించారు. 12 సీట్ల రద్దుపైన పీఓకే సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇది తమ పరిధిలో లేదని, రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని జూన్ మొదటి వారంలో కోర్టు స్పష్టం చేసింది. దీంతో పీఓకేలో నిరసనలు అనేవి ఉధృతమయ్యాయి. నిరసనలను స్థానిక పోలీసులు అడ్డుకోలేకపోవడంతో పాక్ సర్కార్ పాకిస్తాన్ రేంజర్స్ని రంగంలోకి దింపింది. వీరు ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్ లాంటి పట్టణాల్లో నిరసనకారులపైన లాఠీ చార్జీలు, కాల్పులతో విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. ఈ ఘటనలో 25 మందికి పైగా చనిపోగా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇక పాకిస్తాన్ సర్కారు జేఏఏసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది. ఇక నిరసనల్లో పాల్గొన్న 600 మందికి పైగా ఉద్యమకారులను అరెస్ట్ చేసింది. జేఏఏసీ ప్రధాన నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ను జూన్ 30న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారందరినీ కూడా 48 గంటల్లోగా విడుదల చేయాలని, తమ 38 డిమాండ్లను నెరవేర్చాలని జూలై 4న అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే ఈ నెల 9న ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి కూడా హెచ్చరించారు. పీఓకే ముఖ్యమంత్రిగా ప్రస్తుతం చౌదరి అన్వరుల్ హక్ ఉన్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ,
పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్తో కలిసి పీటీఐ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇక్కడ నడుపుతోంది. ఇక తీవ్ర నిర్బంధం అణచివేతతో పీఓకే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాక్ సర్కారు 3 వారాలుగా ఆహారం మెడిసిన్ సప్లై కూడా నిలిపివేయడంతో ఇక్కడ ప్రజలు భారత్ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రావల్కోట్లోని ఈద్గా మైదానంలో వేల మందితోటి జాక్ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ నిర్వహించిన సభలో ఫుడ్ మెడిసిన్స్ కోసం భారత్ సహాయాన్ని కోరారు. పీఓకే పాకిస్తాన్లో అప్పుడే తేలంది.